జ్యువెలరీ కాసులపేరు ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యాపార రాజధాని విజయవాడలో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలకు తోడు దేశీయంగా డిమాండ్లో వచ్చిన మార్పుల కారణంగా బుధవారం అంటే ఫిబ్రవరి 11, 2026 సాయంత్రం 5 గంటల సమయానికి బులియన్ మార్కెట్లో పసిడి ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రికార్డు స్థాయిలోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరల వివరాలు బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి నమోదైన గణాంకాల ప్రకారం వివిధ క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముపై 27 రూపాయలు తగ్గింది. దీంతో నిన్నటి ధరతో పోలిస్తే ఇప్పుడు గ్రాము ధర 15,851 రూపాయల వద్దకు చేరింది. 10 గ్రాముల బంగారం ధర 1,58,510 రూపాయలుగా ఉంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై 25 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం దీని ధర 14,530 రూపాయల వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ధర 1,45,300 రూపాయలకు చేరుకుంది. తక్కువ స్వచ్ఛత కలిగిన 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై 20 రూపాయలు తగ్గి 11,889 రూపాయల వద్ద స్థిరపడింది. తులం బంగారం ధర 1,18,890 రూపాయలకు చేరుకుంది. బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ వెండి ధరల్లో మాత్రం ఎలాంటి కదలిక కనిపించలేదు. బుధవారం సాయంత్రం కూడా విజయవాడ మార్కెట్లో కేజీ వెండి ధర 3 లక్షల రూపాయల వద్దే కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వెండి ధరలు ఈ రికార్డు స్థాయి వద్దే స్థిరంగా ఉండటం గమనార్హం. పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్, పెట్టుబడిదారుల ఆసక్తి వెండి ధరను స్థిరంగా ఉంచుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్లో మార్పులు రావడం వల్ల బంగారంపై పెట్టుబడిదారులు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీని ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా వివాహాల సీజన్ కొనసాగుతున్నప్పటికీ రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా కొనుగోలుదారులు కొంత ఆచితూచి అడుగు వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు స్వల్పంగా ఒడిదుడుకులకు లోనవుతుండటంతో కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపింది.